నమస్కారం అండి. నా పేరు కళ్యాణ్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చెప్పే అంశము 4వ అంశము. ఇది కూడా ల్యాండ్ కి సంబంధించింది. చాలా జాగ్రత్తగా వినండి. కొనే ముందర మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రాపర్టీ కొనే ముందర 4వ ప్రశ్న, టైటిల్ క్లియర్ గా ఉందా లేదా అనేది లీగల్ ఎక్స్పర్ట్స్ వద్ద ఎలా తెలుసుకోవాలి? మీరు ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటారు, వెరీ గుడ్. అతను మిమ్మల్ని ఎవరి దగ్గర అయితే మీరు ప్రాపర్టీ కొంటారో అతని దగ్గర టైటిల్ డీడ్ చూపించమని చెప్పండి. టైటిల్ డీడ్ లో అతను ఏ జ్యూరిడిక్షన్ లో అమ్ముతున్నాడో, ఏ సర్వే నంబర్ లో అమ్ముతున్నాడో, అసలు ఆ భూమి అక్కడ ఉందా లేదా, అది గవర్నమెంట్ అప్రూవ్ చేసిందా లేదా. రెండోది, లేఅవుట్ ప్లాన్ చూపించాడా లేదా. లేఅవుట్ కూడా అడగండి. లేఅవుట్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్. టర్నింగ్ ప్లాన్ ఆఫీసర్ అప్రూవ్డ్ ఉండాలి లేఅవుట్ లో. మూడోది, ఈసీలో మినిమం 10 years మినిమం పెట్టుకోండి. 10 years ఈసీ మినిమం ఉండాలి. తర్వాత పహానీస్ కంపల్సరీ ఉండాలి. 30 years పహానీస్ అయితే మినిమం ఉండాలి. పహానీస్ ఉన్నాయో లేవో చూసుకోండి. ప్రాపర్టీ మీకు అమ్ముతున్నప్పుడు, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు సింగిల్ రిజిస్ట్రేషనా డబుల్ రిజిస్ట్రేషనా, అది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో చూస్తున్న మోసాలు ఎలా జరుగుతున్నాయో. రిజిస్ట్రేషన్ అంటారు, డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఒకరికి అమ్మిన వాడికి మళ్ళీ వేరే సర్వే నెంబర్ కాచా 165/A అని ఒకటి అమ్ముతాడు. అదే దాన్ని ఏం చేస్తాడు, 165/A అంటాడు ఇంకోటికి. అదే ప్రాపర్టీ 165/E అంటాడు. ఈ అని పెడతాడు. చూసారా సర్వే నెంబర్లు ఎన్ని మోసాలు ఉంటాయో. అందుకనే ఒరిజినల్ గా ప్రాపర్టీ కొనేటప్పుడు సర్వే నంబరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైటిల్ డీడ్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టైటిల్ డీడ్ సరిగా ఉందా లేదా చూసుకోవాలి. మీరేం చేస్తారంటే ఒక్కసారి డిజిటల్లో సెర్చ్ చేసుకోండి. డిజిటల్లో సెర్చ్ చేసుకొని ఆ బలాని జ్యూరిడిక్షన్ లో, బలాని ప్లేస్ లో బలాని సర్వే నెంబర్ ఉందా లేదా. అది కూడా ఈసీ తీసుకున్నప్పుడు ఈసీలో లేటెస్ట్ ఈసీ తీసుకోండి. ఎస్ఆర్ఓ దగ్గరికి, సబ్ రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే, ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్తే అతను ఇస్తాడు. సార్ నాకు లేటెస్ట్ ఈసీ ఉంటే తీస్తాడు. నేను బలాని ప్రాపర్టీ కొనాలనుకుంటాను సార్, ఈయన బలాని వ్యక్తి అమ్ముతా అంటున్నాడు, ఈ సర్వే నెంబర్ లో ఇతని పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందా, ఇంకా ఇతను కాకుండా ఇంకా ఎంతమందికి అమ్మాడా, అది చాలా ఇంపార్టెంట్. సర్వే నంబర్లు చూసుకోకుండా మీరు తొందరపడ్డారంటే రేపొద్దున మీకే ప్రాబ్లం. పహానీస్ కూడా ఇవాళ 2024 నుంచి వెనక్కి వెళ్ళండి. 30 ఏళ్ళు తీసుకొని పహానీస్ 30 years మీకు మ్యాచ్ అవ్వాలి. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే, రేపు పొద్దున కష్టపడి ఒక స్థలం కొన్నారనుకోండి, స్థలం కొంటే దానికి కట్టుకోవడానికి బ్యాంక్ లోన్ కావాలి. బ్యాంక్ లో లోన్ కావాలంటే వాళ్ళు ముందర అడిగేది పహానీస్ చూపించండి అంటాడు. లేటెస్ట్ ఈసీ చూపించండి అంటాడు. లేటెస్ట్ మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ చూపించండి అంటాడు. తర్వాత మీ పేరు మీద మ్యూటేషన్ అయిందా లేదా చూపించమంటాడు. ఎవడైతే మీకు అమ్ముతున్నాడో అతను ఫైనల్ గా అతని పేరు మీద మ్యూటేషన్ అయిందా లేదా చూపించమంటాడు. ఇవన్నీ గ్రౌండ్స్ లేకుండా ప్రాపర్టీ కొంటే రేపొద్దున కొన్నా కూడా బ్యాంక్ లో మీకు లోన్ రావడానికి చాలా కష్టము. దీనికి నేనేం చెప్తున్నానంటే, ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ దగ్గర ఒపీనియన్ తీసుకోండి. ఒపీనియన్ తీసుకొని, సార్ ఈ ప్రాపర్టీ కొనొచ్చా, మీరు 5-10 వేల దగ్గర వెనక అడగండి. వీళ్ళు ఎవరైనా లీగల్ ఒపీనియన్ డబ్బులు అడిగితే దాని గురించి మీరు బ్యాగ్ వెనక వెళ్ళకండి. మీరు కొన్ని కోట్లు పెట్టి కొనేటప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు. అడ్వైస్ తీసుకోండి, లీగల్ అడ్వైస్ తీసుకోండి, ఇష్యూ ఉండదు. చెప్తారు, నాన్న ఈ డాక్యుమెంట్స్ లో ఈ ప్రాబ్లం ఉంది, ఇది సరిగా రెక్టిఫై చేయమను. గవర్నమెంట్ ల్యాండ్ కింద హెచ్ఎండిఏ కింద వస్తుందా, రేరా కింద వస్తుందా, ఈ రెండు కూడా గవర్నమెంట్ బాడీస్. ఈ గవర్నమెంట్ బాడీస్ లో ఉన్నాయా లేవా, ఇవి ఉంటే రేపొద్దున మీకే మంచిది, మీకే బెనిఫిట్ కదా. రేపొద్దున మున్సిపల్ వాటర్ వస్తుంది, అన్ని రకాల మీకు బెనిఫిట్స్ ఉంటాయి. అది ఉందంటే రేపొద్దున కళ్ళు మూసుకొని మీకు బ్యాంక్ కూడా లోన్ వస్తున్నాయి ఈజీగా, ప్రాబ్లం లేకుండా. వేరే ఆలోచించాలి. మీరు కొనే ముందర ఇద్దరు కూర్చోవాలి. భార్యాభర్తలు ప్రాపర్టీ కొనాలనుకుంటే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చర్చించి, ఇంట్లో ఒకసారి 1-2 సార్లు చర్చించి, మీకు ఏమైనా మీకు అంత అనుభవం లేకపోతే అనుభవస్తులైన కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి, వాళ్ళైనా చెప్తారు, ఇష్యూ ఏం లేదు. కానీ మీ సొంత పెత్తనాలతో పోయారో రేపు పొద్దున ప్రాపర్టీ లేని తేడా వస్తే నష్టపోయేది మీరే. కాబట్టి దయచేసి కొనే ముందర లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.